దేవుని మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. యేసు ప్రభు వారి శిష్యుడైన యోహాను ఆయనను ఎక్కువగా ప్రేమించినవాడు, ఆయన రొమ్ముపై ఆనుకొనినవాడు. శిలువ శ్రమలో ఉన్న యేసు ప్రభువు తన తల్లిని అప్పగించిన వాడైన యోహాను వ్రాసిన సువార్తతో పాటు యోహాను 3 పత్రికలను, ప్రకటన గ్రంథమును వ్రాసిన వాడైన ఈ శిష్యుడు ఈ పత్రికను వ్రాస్తూ మొదటి అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియపరచుచున్నాము అని చెబుతూ మొదటి అధ్యాయం 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును అని స్పష్టముగా అనుభవపూర్వకముగా చెబుతూ 2వ అధ్యాయంలో చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైననో పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నారు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నదిగా మీరు దుష్టుని జయించి ఉన్నారు. నేటి దినాలలో యవనస్తులు దుష్టుని జయించలేని వారుగా వారు కొట్టబడుతూ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-17 వచనాల్లో చెప్పబడినట్టుగా లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ తండ్రి నుండి దూరమై లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కాని వాటిని ప్రేమిస్తూ నాశనమునకు పోవు దిశగా ప్రయాణిస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 17వ వచనంలో లోకమును దాని ఆశయు గతించిపోవునే గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును అని దేవుడు చెబుతారు. ఈ లోకంలో జీవిస్తున్న దేవుని పిల్లలకు ఆత్మీయ జీవితం ఒక పోరాటం వంటిదే. రాజీ పడిపోయే వారికి ఏ విధమైన యుద్ధము, పోరాటము ఉండదు. కానీ ఈ లోకంలో ఎదుర్కొనే వారికి పోరాటము, విజయము, బహుమానము నిశ్చయంగా ఉంటుంది. యవన కాలంలో ఎదురయ్యే పాప సంబంధమైన సాతాను పోరాటము వారు జయిస్తారు అని 2వ అధ్యాయం 13వ వచనంలోను 14వ వచనంలోను చెబుతూ దేవుని వాక్యం మీ హృదయములలో నిలుచుచున్నది గనుక మీ బలం ఇదే అని చెబుతారు. ఈ వాక్య బలమును పొందిన వారు పరిశుద్ధాత్మ బలమును పొందుకుంటారు గనుక ఆయన మన యందు నిలిచి ఉంటారు. వీరే అపవాదిని, అలాగే అబద్ధ ప్రవక్తను, క్రీస్తు విరోధిని జయించగలరు అని 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చెబుతారు. అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఎవరు? ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. లోకములోనున్న క్రీస్తు విరోధిని జయించాలి అంటే తప్పక దేవుని వాక్యం మీలో నివసించాలి. దేవుని ఆత్మతో మీరు నిలవబడాలి. సత్యాన్ని గ్రహించాలి. సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనగలగాలి. అప్పుడే మనం జయించగలుగుతాం. అందుకు ఈ దిన ధ్యాన వాక్యంలో మీలో ఉన్నవాడు సత్యమైనవాడు, జ్ఞానమైనవాడు, వాక్యమైనవాడు, పరిశుద్ధాత్మ అయినవాడు, ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడు కనుక లోకంలో ఉన్నవారిని అనగా క్రీస్తు విరోధులను, భ్రమపరుచు ఆత్మలను, అబద్ధ ప్రవక్తలను మీరు జయించగలుగుతారు. ఆ కారణం మీలోనున్న దేవుని వాక్యమే, సత్యస్వరూపి అయిన దేవుని వాక్యమే అంటాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. జయించగలుగుటకు సత్యస్వరూపి అయిన ఆత్మ మనలను స్వతంత్రులనుగా చేసి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే
గొప్పవాడు. ఆమేన్.